కూటమికి ఓటేసేందుకు ఓ టీడీపీ కార్యకర్త తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరుకు చెందిన ఓ నాయకుడు టీడీపీ కూటమికి అనవసరంగా ఓటేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డానని, కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ పనులు కాకపోగా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. 19-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలిచ్చిపడి పోళ్ళ జారిగల పళ్ళ స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడ నేను లాలిచ్చిపడ్డా. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతో నీకు ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇంకా రాజకీయ నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయిన నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా